నమస్తే, వెల్కమ్ టు భక్తి భాస్కర. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఒకళ్ళు మరణించారనుకోండి, 11 రోజులంటూ అంటు అనేది ఉంటుంది. అయితే కొంతమంది చెప్తూ ఉంటారు, సంవత్సరం వరకు ఎలాంటి ఆలయ దర్శనాలు చేయొద్దని అంటూ ఉంటారు. నిజంగా ఆ విధంగా ఉందంటారా? చాలా మంచి ప్రశ్న తల్లి. ఎందుకనంటే ఇది అందరికీ తెలవాల్సినటువంటి సమాధానాలు. ఇందులో మొదలు నేనే ఒక ప్రశ్న వేస్తున్నా తల్లి. ఇప్పుడు 11 రోజులు గావిస్తున్నారు. 11 రోజులు పూర్తయిపోయిన తర్వాత 11వ రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళి నిద్రిస్తున్నావు? గుడికి వెళ్ళి అక్కడ నిద్రించాలని అంటూ ఉంటారు. గుడికి వెళ్ళి నిద్రిస్తున్నారు. ఎందుకోసం నిద్రిస్తున్నారు? మరి అందరూ గుడికి వెళ్ళమంటున్నారు, పంతులు గారు చెప్తున్నారు, మీరు పోతున్నారు, అక్కడ నిద్రిస్తున్నారు. ఎందుకోసం నిద్రిస్తున్నారు? అప్పుడు మన కర్మ ఆచరించే బ్రాహ్మణ్ణి అడగాలి కదా వాళ్ళు. మరి గురుగారు చుట్టూ ఉన్నది కదా, సూతకము చుట్టూ 2 అని అంటారు వీటిని, ఉన్నది కదా, మరి గుళ్ళో ఎందుకు పడుకోనిస్తున్నారు? పనికి రాదన్నప్పుడు గుళ్ళో నేను ఎలా పడుకోవడానికి అర్హత అని ఎవరైనా ప్రశ్న వేశారా? లేదు. మరి గుళ్ళో ఎందుకు పడుకోవాలనే ప్రశ్న కూడా ఎవరికి ఆ సమాధానం కూడా తెలియదు. ఒక మనిషి మరణించిన తర్వాత దేవాలయంలో నిద్రకు ఎందుకు పొమ్మంటున్నారంటే, ఆ రోజు నుంచి నువ్వు ఇంట్లో యథావిధిగా నిత్య దీపారాధన చెయ్యవచ్చు. ఊర్లో ఉండేటువంటి దేవాలయాలు ఏదున్నా ఆ దేవాలయానికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నాడో మరణించిన వ్యక్తి యొక్క పేరు మీద అర్చనలు గనక చేస్తే స్వర్గలోక ప్రాప్తి జరుగుతుంది అనేటువంటిది శాస్త్రంలోనే ఉంది. ఒకటి. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుళ్ళని తీస్తున్నారు, బియ్యాల్లో వేస్తున్నారు, అటక మీద పడేస్తున్నారు, లేకపోతే పక్కకి అట్లా బూజు పట్టేస్తున్నారు. కొంతమంది ఇందులో మొక్కుకుంటారు, భగవంతుడా నీకు ఇన్ని పూజలు చేస్తున్నాను, నన్ను ఎందుకు కరుణించట్లేదు అని చెప్పేసి అసలు మొక్కుతూ ఉంటారు. ఇది మనం నిత్యంగా ఇంట్లో ఎప్పుడైతే దీపారాధన జరగదో, ఉదయము సాయంకాలము నిత్య దీపారాధన ఎప్పుడైతే జరగదో ఖచ్చితంగా ఆ ఇంట్లో దుష్టశక్తి ప్రభావం వలన వారి ఇల్లు, అంటే జ్యేష్ఠాదేవి, దుష్టశక్తి అంటే వేరే ఏదో అనుకున్నారు, జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి అంటే తెలుసా మీకు? లక్ష్మీదేవి అమ్మవారి చెల్లి అని అంటూ అక్కయ్య. లక్ష్మీదేవికి అక్క. అంతేకాకుండా నిత్యంగా పట్టి పీడించే శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని, భార్య. ఆమె వచ్చి ఇంట్లో కూర్చుందంటే బంగారం కాస్త బొగ్గుగా మారిపోతుంది. అవునా? జ్యేష్ఠాదేవిని స్వయంగా ఆహ్వానించినట్టే. నిత్యంగా దేవాలయంలోకి వెళ్ళి మన ఊర్లో ఉండే దేవాలయాలు సంతోషంగా వెళ్ళవచ్చు, అన్ని రకాల పూజలు కూడా ఆచరించవచ్చు. కొంతమందికి సందేహం, హోమాలు కూడా చేయవచ్చు తల్లి. అదే చెప్తున్నాను, హోమాలు ఆచరించవచ్చు, అన్నీ ఆచరించవచ్చు. వీళ్లకు నిషేధం ఏంటిదయ్యా అంటే, దేవాలయంలో తల మీద పెట్టుకునేటువంటి షఠారము పెట్టకూడదు. రెండవది కొబ్బరికాయ కొట్టడం నిషేధము, కొబ్బరికాయ కొట్టకూడదు. మూడవది క్షేత్ర దర్శనము. క్షేత్ర దర్శనము అంటే పుణ్యతీర్థాలు, ఏది శ్రీశైలం కావచ్చు, జోగులాంబ కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇంకేదైనా ఈ క్షేత్ర దర్శనాలు నిషేధము. నాలుగవది ఏంటంటే వ్రతాలు నిషేధము. వ్రతాలు కూడా చేయకూడదు. ఇవి మాత్రమే నిషేధము తల్లి. మిగిలిన యథావిధిగా నువ్వు ఎప్పుడైనా ఆచరించవచ్చు. పూజలు అనేది చేసుకోవచ్చు, యథావిధిగా ఆచరించవచ్చు. ఇంట్లో నిత్య దీపారాధన అనేది కూడా చెయ్యవచ్చు. దానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అయితే గురుగారు, కొంతమంది ఆడపిల్లలకైతే సంవత్సరం లోపు పెళ్ళిళ్ళు అంటూ చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక శుభకార్యం జరగాలి, ఈ విధంగా జరుగుతాయని. అబ్బాయిలకైతే సంవత్సరం తర్వాతకే చేస్తారు, కానీ ఈ మధ్యలో చేయరు. ఎందుకు ఆ విధంగా అంటారు? చాలా మంచి ప్రశ్న తల్లి. ఇప్పుడు అమ్మ ఏ వంశంలో పుట్టింది? వాళ్ళ వంశంలో. ఏ వంశానికి వెళ్తుంది? వేరే వంశానికి వెళ్తుంది. సో అట్లా వేరే వంశానికి వీళ్ళు కన్యాధాతగా ఉంటున్నారు కాబట్టి వీరికి సంవత్సర దోషము అనేటువంటిది ఉండదు. అంటే ఇంకా కన్యాదానం, ఈ అమ్మాయికి వివాహం అయిన తర్వాత 11 రోజులు పూర్తయిన తర్వాత నెల రోజుల్లో కూడా మనం అమ్మాయికి కన్యాదానం చేయవచ్చు. కానీ అబ్బాయి ఏ వంశంలో ఉంటున్నాడు? అదే వంశంలో ఉంటున్నాడు, బయటికి వెళ్ళట్లేదు కదా. అబ్బాయికి వంశం మార్పిడి అనేది లేదు కదా. అదే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి తన వంశం అదే ఉంటుంది కాబట్టి
స్త్రీని ఇచ్చి వివాహం ఆచరించినప్పుడు వీరికి ఏంటంటే ఆ సంవత్సర సూతకం అనేటువంటిది నివారణ. అంటే యథావిధిగా వాళ్ళు ఇంకా హోమ యజ్ఞ వ్రతాలను కూడా ఆచరించేటువంటి యోగ్యత ఆచరిస్తారు. అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. విన్నారా? కాబట్టి అది యథావిధిగా ఆచరించవచ్చు, దానికి ఏం తప్పు లేదు. వివాహము సంతోషంగా ఇతరులకు ఆడవాళ్ళనిచ్చి వివాహం చేస్తారు, కానీ అది కూడా ఇచ్చినందుకు కూడా ఏంటంటే తల్లి వాళ్ళు మొదలు ఆచరించే విధానం ఏంటి? వివాహంలో కన్యాదానం చేస్తారు. దానాల్లో చాలామంది అంటారు తల్లి, దానాల్లో అన్నిటికంటే గొప్ప దానం ఏదయ్యా అంటే ఎవరైనా ఏమని చెప్తారు? అన్నదానం అని చెప్తారు. కానీ అసలైన గొప్పదానం ఏదయ్యా అంటే ఒక కన్యను ఇంకో వంశానికి దానం చేసేస్తున్నాడు కదా, అది గొప్పదానం కాదా తల్లి? అవునా? అంత గొప్ప దానం చేస్తున్నందుకు ఆ వంశానికి ఇంకా ఎటువంటి అరిష్టం రాకుండా ఉండేటువంటి చుట్టూ నివారణ అనేది జరుగుతుంది. మనకు ఒక శ్లోకం ఉంది, గజతురగ సహస్రం గోకులం భూమి దానం కనకరజిత పాత్రం మేధిని సాంగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం. అర్థమైంది ఇక్కడ? అంటే దీనికి లాస్ట్కి అన్నదానంతో సమానమని కూడా వస్తుంది శ్లోకంలో. ఇక్కడ చూడు, గజ తురగ సహస్రాలు. గజము అంటే ఏంటి? ఏనుగులు. 1000 ఏనుగులు మనం దానం చేసిన. గజతురగ సహస్రం గోకులం భూమి దానం, భూమిని దానం చేసిన. కనక రజిత పాత్రం, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, లోహాలను దానం చేసిన. ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రధానం. ఉభయలోకంలో ఉండేటువంటి ఏ స్త్రీనైనా కన్యాదానం ఆచరించిన నభవతు తత్తుల్యం అన్నదాన సమాన. ఇలా ఉన్నది మనకు. అంటే కోటి కన్య దానాలు కూడా ఆచరించడము ఎంతో గొప్పది. ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఆడపిల్లలు ఉండరు, అప్పుడు ఏం చేస్తున్నారు? అక్కకో తమ్ముడికో చెల్లెకో అన్నకో ఎవరికో ఆడపిల్లలు పుడితే, అరే నా తమ్ముడికి మొత్తం మగపిల్లలే ఉన్నారు, నాకు 2 ఆడకూతుర్లు ఉన్నారు, నేను ఒకరికి కన్యాదానం చేస్తాను, అరే తమ్ముడు నువ్వు ఇంకొకరికి కన్యాదానం చేయరా అంటారు. చాలా సంతోషంగా కూర్చుంటారు. ఎందుకంటే ఒక కన్యాదానం నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో, కన్యాదాన్ని ఆచరించిన వరకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఆ వంశము పొంది ఇల్లు మొత్తం విరధిల్లుతూ ఉంటుంది. అందుకోసమే కన్యాదానానికి ఉండేటువంటి గొప్పతనం. అందుకోసమే ఈ సంవత్సర సూతకం కూడా అమ్మ తల్లి ఇది చేయకూడదు అది చేయకూడదు అని కొంతమంది మనం కల్పించుకొని చెప్పుకున్నవే తప్ప శాస్త్రంలోనైతే లేదు. ఎందుకనంటే దీంట్లో ఒక యస్మిన్ దేశే యథాచారే తత్స్వాత్ కర్మబద్ధితా అంటే ఒక్కొక్క దేశంలో, ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క రాష్ట్రంలో వారికి నచ్చిన విధానంలో వాళ్ళే కొన్ని శాస్త్రాలను సృష్టించుకుంది. నీ ఇంటి గడపలో ఉండే ఆచారం నా ఇంట్లో ఉండదు, నా ఇంట్లో ఉండే గడప ఆచారం పక్కింటి వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరి పద్ధతులు వారు పెంచుకుంటూనే ఉన్నారు. ఒకటే వంశంలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా సరిగ్గా పద్ధతులు తెలవక ఏదో నేను ఇది జరగంగా చూసా, ఇది ఇలానే చేయాలి అని అంటారు. లేదు మాకు ఇంకో పంతులు ఇలా చేశాడు, ఆయన అలానే చేయాలి. శాస్త్రం మర్చిపోతున్నారు. శాస్త్రం అనేది ఎవరికి చెప్పినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు ఇప్పటి కాలంలో. అందుకోసమే మనకు సంవత్సర సూతకం అనేటువంటిది లేదు తల్లి. ఈ సంవత్సర సూతకం ఎవరికి ఉంటుందయ్యా అంటే ఆ వంశంలో ఒక్కరికే. ఎవరైతే కాష్టాన్ని పడతారో, ఎవరైతే తలకొరివి పెడతారో అతనికి మాత్రమే వర్తిస్తుంది. ఆయన కూడా మళ్ళీ యథావిధిగా అన్ని పూజలు ఆచరించవచ్చు, పూజలు ఆచరించకూడదు అనేది ఆయనకు కూడా శాస్త్రంలో లేదు. కొన్ని వాటికే చేయకూడదండి, కొన్ని మాటికి. ఈ చెప్పిన ఈ 4 మాటికే, మిగిలిన ఏదైనా యథావిధిగా ఆచరించవచ్చు, చేసుకోవచ్చు, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. అలా చేస్తేనే మరణించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో నరకానికి వెళ్ళే వారికి కాస్త స్వర్గానికి వెళ్ళే దారి కనిపిస్తుంది. ఉన్నావా తల్లి? ఇది విషయం. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.